ఏం బాస్ ఇంకా బతికే ఉన్నారా? నిజంగానే మీరిద్దరు సూపర్ బాస్. హలో, ముందు తలుపు తీయండి. తలుపే కదా, తెరిస్తే పోయా. 5 నిమిషాలు వచ్చేయండి, వస్తున్నాను. బాగా ఇరికించవురా దోమ. పోరా, ఇప్పుడు ఓపెన్ చేస్తానా? అల్లుడు ఎందుకు కిటికీలు మోస్తున్నాడు? తేడానికి వెళ్ళుంటారు మామ, వచ్చి తీస్తారు. మూసుకుని పడుకో. తెరుస్తాడు కదా అమ్మా. అల్లుడు 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 తలుపులు తెచ్చారు, త్వరగా లేవరా. లే, చెప్పులు ఎక్కడ ఉన్నాయి? బెండ్ ఎత్తేసింది. నేను నిలబడి ఊపిరి తీసుకుంటున్నాను. ఏంట్రా వీడు తెల్ల చొక్కా వేసుకుని లీడర్లా కనిపిస్తున్నాడు? వీళ్ళెవర్రా కొత్త గ్రూప్ లో ఉంది? ఈ దోమగాడు ఎక్కడ మనల్ని ఇరికించేసి పోజిస్తున్నాడు చూడు. అన్నా ఏంటన్నా ఇలా చేసావు? పొద్దున 6ంటికి తీస్తానన్నావు, 11 అయింది. డబ్బులు ఇవ్వన్నా, వెళ్ళిపోతాం. డబ్బు అంతా ఇవ్వడం కుదరదా? వెళ్ళ ఏంట్రా చూస్తున్నారా? డబ్బు లేదంటే వెళ్ళరా? అన్నం మంచి మూడ్లో ఉన్నారు, మర్యాదగా వెళ్ళిపోండి. అన్నా లోపల దెయ్యం లేదన్నా, నిజంగానే దెయ్యం ఉందన్నా. లోపలికి ఎవరు వెళ్ళకండి. ఏం కొట్టిందిరా బాబు? వేళ కొడాలు అవుతాయా? ముందు డబ్బులు ఇచ్చేయండి. ఇదేమన్నా కబడ్డీ గ్రౌండా మీరు ఆడుకోవడానికి? ముందు ఇల్లు ఖాళీ చేయండి రా. డబ్బు లేదని చెప్తే వినపడడం లేదా? మీరెవరండి చెప్పడానికి? నేను తనతో మాట్లాడుతున్నా. అన్నయ్య వాడు ఎదిరించి మాట్లాడుతున్నాడు, వేసేయమంటావా? వదిలేరా పిల్ల సన్నాసులతో మనకేంటి? ఏమండి మీరు చేసేది న్యాయంగా ఉందా? రే నాయుడు, నేనెవర్నిరా? రే అన్న గురించి మీకు తెలుసారా? రే ఈ హౌస్ ఓనర్ ఈ ఇంటిని 8 ఏళ్ల క్రితం కట్టాడు. ఈ హౌస్ ఓనర్ అంటే నచ్చని వాళ్ళు ఈ ఇంట్లో దెయ్యం ఉందని భూతం ఉందని చెప్పి ఎవరిని కొనివ్వకుండా, ఎవరు అద్దెకి రాకుండా చేసేశారు. అందువల్ల ఆ హౌస్ ఓనరు మా అన్నని వచ్చి కలిసి, అయ్యా ఈ ఇంటి విలువ 10 కోట్లు ఉంటది, మీరు నాకు 5 కోట్లు ఇస్తే చాలు అని చెప్పి మా అన్న కాలు మీద వచ్చి పడి ఏడ్చాడయ్యా. నేను అతనితో నీకు 3 కోట్లే ఇస్తాను, మిగతా 7 కోట్లు నాకు కావాలని బేరం మాట్లాడి ముగించేశాను. అతను దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎంతో మందిని తీసుకొచ్చి ఈ ఇల్లు చూపించాను. కొంతమందిని మొదట్లోనే భయపెట్టి తరివేశారు, కొంతమంది ఇంట్లోకి దిగిన తర్వాత కట్టుకథలు చెప్పి పారిపోయేలా చేశారు. ఇక ఇక్కడ ఉన్నోళ్ళతో పని జరగదని చెప్పి పంజాబ్ నుంచి వచ్చిన ఒక సేటు ఫ్యామిలీతో మా అన్న బేరం కుదుర్చుకున్నాడు. ఆ సేటు ఫ్యామిలీ ఇల్లుని వచ్చి చూసి, అయ్యా మేము కొనుక్కుంటాం, ఈ ఇంట్లో దెయ్యాలు లేవని వేరే ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉండి చెప్తే మేము ఇంటిని వెంటనే రిజిస్టర్ చేసుకుంటామని చెప్పారు. సరే, మాలో ఎవరో ఒకరు ఉండి ఇందులో దెయ్యం లేదని నిరూపిద్దాం అనుకుంటే మాలో ఎవరికి ధైర్యం లేదు కదా. అందుకే మీ ఇద్దరు మెంటల్ గాల్ని పట్టుకొని ఇందులో ఉంచుదామని ప్లాన్ చేశాం. మీరు కూడా మేము విసిరిన వల్ల కరెక్ట్ గా చెప్పుకున్నారు. మీరు ఒప్పుకున్న పందెం ప్రకారం దెయ్యం వల్ల చనిపోయారంటే నాకు ఎటువంటి నష్టం వచ్చేది లేదు, కానీ మీరు బతికొచ్చారంటే నాకు 7 కోట్లు లాభం. ఇప్పుడు మీరు బతికి బయటపడ్డారు, నాకు ఇన్కమ్ వచ్చింది. ఏంటి మామ ఇది? 6 గంటలకు తెరుచుకోవాల్సిన తలుపులు 11 గంటలకు తెరుచుకున్నాయంటే అర్థం కాలా? ఇల్లు స్టేట్ పేరులో రిజిస్టర్ అయింది. బయలుదేరండి. ఇదిగో చూడు, తుపాకీ చూపిస్తే భయపడి పారిపోయే వాళ్ళం కాదు మేము. ఆపండ్రా, మీ డబ్బు మీ చేతికి వచ్చింది కదా, మాట్లాడిన ప్రకారం మా కమిషన్ మాకు ఇచ్చేచ్చు కదా. డబ్బు తీసుకోకుండా ఇక్కడి నుంచి మేము చచ్చిన కథలో ఏం జరిగినా సరే. ఎందుకు బుల్లెట్ వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఈ గుండె ఎందుకంటే వేస్ట్ చేస్తారు? ఆ గుండె అల్లుడు అలా చూడరా. నువ్వెందుకు పరిగెత్తుకొచ్చి మా దగ్గర? నువ్వు ఒకడు వాళ్ళు ఎక్కడో పిక్ పాకెట్ కొట్టేసి ఉంటది, ఊరంతా తరుముతూ ఉంటుంటది, పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఆయాసపడతాను. అన్ని తెలిసినట్టు మాట్లాడకండి. మరెందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? నిన్న రాత్రి మీరు ఏ ఇంట్లో ఉన్నారో అదే ఇంట్లోనే నేను ఉన్నా. అదే ఇంట్లోనా? అర్థం కాలేదే.
ఎలా అయితే దెయ్యాలు లేవని నమ్మించడానికి మిమ్మల్ని ఒక పార్టీ ఆ ఇంట్లో ఉంచిందో అదే విధంగా దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మడానికి ఇంకో పార్టీ నా ఇంట్లో ఉండమంది. అప్పుడు నేను తెచ్చుకున్న మందు తాగింది, నైట్ అంతా మమ్మల్ని కొట్టింది. ఓసిని ఎంకమ్మ, మందు తాగి మమ్మల్ని భయపెట్టింది ఓకే, దానికన్నా అలాగా కొడతావు? ఏం కొట్టింది మామ, మేడ తిప్పలేకపోతున్నాను. హలో, నేను మందు తాగి మిమ్మల్ని భయపెట్టాను అంతే, మిమ్మల్ని కొట్టింది నేను కాదు. మోహన్ సుందరి ఆపు, మేం కొనుక్కున్న మందుని నువ్వే తాగేసి మమ్మల్ని పెంచకొట్టడు కొట్టేశావు. దాని ఎఫెక్ట్ అబ్బా అమ్మా అరవకు మామ. ఏయ్, మమ్మల్ని చూస్తే నీకు జాలేయట్లేదా? సరే, ఆపోజిట్ పార్టీ అన్న డబ్బులు ఇచ్చుంటారు కదా, దాంట్లో కాస్త మాకిచ్చెళ్ళు. డబ్బులా? ఎక్కడిచ్చారు? ఏంటి? మీ ఇద్దరిని ఎలా అయితే షూట్ చేసి భయపెట్టారో అలాగే నన్ను కూడా బెదిరించి తరిమేశారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గర వచ్చి నిలబడ్డాను. అల్లుడు, మనల్ని ప్లాన్ చేసి మోసం చేశారా? వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం మనల్ని పావులుగా వాడుకున్నారా? వదిలే మామ, మన ప్లాన్ చేసి మోసం చేసిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. ఇస్తానన్న కమిషన్ లాక్కోకుండా వదలకూడదు. అవునల్లుడు, తెల్లవాళ్ళు కష్టపడిన డబ్బు, నేను చేతిలో చావు దెబ్బలు తిన్న డబ్బు వదిలిపెట్టకూడదురా. హలో, మీ ప్లాన్ లో నేను ఉన్నాను, ఈ విషయంలో నేను కూడా కష్టపడ్డాను. ఇది మమ్మల్ని కొట్టేవా అలాగా? అదే ఫేస్బుక్ లో పెద్దగా నంబర్ పెట్టేవే, కావాల్సి వస్తే నేనే పిలుస్తా. ఎల్లు. అరే వెళ్ళవమ్మా.